సార్ మీరు గత ప్రభుత్వం పాలనలో చూసుకున్న గత 5 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలాంటి చాలా పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా వై నాట్ 175 అన్నారు. ఏది జగన్ గారు. కానీ అది కాస్త 11కి అంకితం అయిపోయింది. అటు టీడీపీ ఊహించని విధంగా 130 స్థానాలు. ఇంకా జనసేన అయితే 100% స్ట్రైక్ 21 రెండింటికి 2 ఎంపీలు. సో ఇదంతా ఎవరి వైఫల్యాలు అనుకోవచ్చు అటు అంటే ఏదైతే జగన్ ప్రభుత్వం వైఫల్యాలు ఏమై ఉండొచ్చు అంటారు మరి ఇంత డిఫరెన్స్ రావడానికి? జనం ఏంటంటే సంక్షేమం అనేది కూడా ఒక పరిధి వరకే కోరుకుంటారు. అంతేగాని నిన్ను కూర్చోబెట్టి సోమరిపోతులాగా నేను ఇచ్చేస్తాను, నీకు ఇది ఇచ్చాను కాబట్టి ఇంకా నన్ను ఏం అడగొద్దు, నువ్వు నీ పిల్లాడికి ఉద్యోగం అడగొద్దు, నీ పిల్లాడికి ఉపాధి అడగొద్దు, నీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఒక పోస్ట్ పెట్టే స్వేచ్ఛ లేదు, నాకు ఎదురు అసలు మాట్లాడటానికి లేదు, నాకు ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళను బూతులు తిడతాం, వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళను బూతులు తిడతాం అన్నప్పుడు నువ్వు ఇచ్చేటువంటి పథకాల యొక్క విలువ తగ్గిపోతాం. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం. నువ్వు ఇది ఇస్తున్నాను కాబట్టి నేను దాన్ని అణగదొక్కుతాను, నన్ను ఎవరు కాదన్నా వాళ్ళని నేను రాష్ట్రంలో లేకుండా చేస్తాను, లేకపోతే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా నేను వాళ్ళని ఎక్స్ మినిస్టర్ అయినా నేను లోపల పెట్టి కొడతాను, చేస్తాను. ఇంట్లో ఆడవాళ్ళని, రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్ళని కూడా మేము వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేస్తాం అన్నప్పుడు ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. తర్వాత ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు మొన్న ఓడిపోయారు అంటున్నారు. ఎంత మార్జిన్తో ఓడిపోయారు? అంతకుముందు 50% వచ్చింది, ఇప్పుడు 40% వచ్చింది. సో 40% అంటే తక్కువేం కాదు. ఈ 40% అంటే ఆయన పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఆయన పక్కనే ఉన్నారు. కానీ ఎందుకు ఓడిపోయావంటే పథకాలకు మాత్రమే కాకుండా న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు, ఉద్యోగస్తులు. వాళ్ళు పథకాలు తీసుకోరు నీ దగ్గర, వాళ్ళని రాచి రంపాను పెట్టావు, వాళ్ళకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అన్నీ ఇచ్చేసావు, రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఈ సెక్షన్ కొంత ఉంటుంది. 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి భవిష్యత్తు చూస్తే ఏమీ అవకాశాలు కనపడట్లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు స్థిరపడ్డటువంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళకి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా అంతకుముందు నీకు ఓటు వేసిన వాళ్ళు, ఒక ఛాన్స్ అంటే తీసుకొస్తే ఇలా చేస్తున్నాడు ఏంటని వాళ్ళందరూ ఇటు వచ్చారు. తర్వాత ముఖ్యంగా రైతులు, నువ్వు ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పుస్తకాల మీద నీ ఫోటో వేసుకున్నావో ఇక చాలు బాబు, నెక్స్ట్ టైం వస్తే మా పొలాలు కూడా నువ్వు తాకట్టు పెట్టుకుంటావు అనేటువంటి దాంతో పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఇటు చేయడం జరిగింది. కాబట్టి పథకాలు ఒకటే అనుకున్నాడు ఆయన, ఆ పథకాలే ఆయన కొంప ముంచిని, మిగతా వాళ్ళందరూ అవతలకి వెళ్ళిపోయారు. కానీ ఇంకోటి సార్, అయితే ఆ రోజు పోలింగ్ రోజు కూడా దగ్గర నైట్ 12 గంటల వరకు పోలింగ్ కూడా జరిగింది. ఎక్కడెక్కడో దేశాలలో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి. అంటే కావాలనే ఇక ఎట్లయినా ఈ జగన్ పక్కన పెట్టాలనే ఓటేసినట్టు అనుకోవచ్చు. ఖచ్చితంగా. జనరల్గా రాజకీయాల్లో ఉండేటువంటి ఒక ఫార్ములా ఏంటంటే నార్మల్గా జరిగేటువంటిది ఏంటంటే 65 నుంచి 70%, 75%, 65% నుంచి 75%లో జరుగుతూ ఉంటుంది. బాగా వేశారంటే 75%. కానీ గతంలో 2019లోనే విపరీతంగా 79.66%, సుమారుగా 80% వచ్చినప్పుడు వీళ్ళు ఒక బలమైనటువంటి మార్పుని కోరుకొని వేస్తున్నారు ఇంత ఎత్తున అనేటువంటిది ఆ రోజునే ఊహించాం. అన్నట్టుగానే తెలుగుదేశాన్ని 23 స్థానాలకి పరిమితం చేసి వాళ్ళకి 151 ఇచ్చారు. అలాగే ఈసారి అంతకంటే పెద్ద ఎత్తున 82% వేసినప్పుడు కామన్ సెన్స్ ఉన్నోడు ఏం ఆలోచిస్తాడు? గతంలో కరెక్ట్ అయినప్పుడు ఈసారి ఎందుకు కరెక్ట్ కాదు? అట్లా కాదంటే వీళ్ళ పథకాలు నచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఎక్కడ ఆగిపోతాయో అనే భయంతో అర్ధరాత్రి 2 వరకు వాళ్ళు నిలబడి వేశారంటే జనాలు నవ్వుకున్నారు. మాలాంటి వాళ్ళం ఏం జరిగిందో చూసాం. వాళ్ళని 23 సీట్లు దేవుడు స్క్రిప్ట్ అని ఎగతాళి చేసినందుకు దేవుడు మీకు కూడా స్క్రిప్ట్ రాశాడు. 151లో మధ్య 5 తీసేసి 2 మాత్రం అట్టుపెట్టాడు. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. మీరు మంచి పని చేశారా, ప్రజలు మళ్ళీ ఒకసారి ఎన్నుకుంటారు. మీకు నచ్చిన పని చేసి ప్రజల్ని నెగ్లెక్ట్ చేశారా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎన్టీ రామారావు అయినా, ఇందిరాగాంధీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఆఖరికి జగన్ అయినా నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెడతారు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం.